ఇప్పుడు బహిరంగ సభలు అనేటివి దేవునికి మహిమకరంగా ఇతరులను మారు మనసుకు నడిపించే విధంగా ఉండేవి. ఒకప్పుడు నిజమైన పశ్చాత్తాపం గురించి బోధించేవారు. కానీ నేటి దినాల్లో బహిరంగ సభలు అనేటివి దోచుకోవడానికి, జనాల్ని తప్పుద్రోవలో తీసుకెళ్ళడానికి మాత్రమే ఎక్కువ శాతం పెడుతున్నారండి. చాలా బాధాకరమైన విషయం, నిజమైన స్వార్థ చెప్పకుండా. కాకినాడలో చిట్టిల సతీష్ కలవరి మహోత్సవంలో అంటూ పెడుతున్నాడు. ప్రమోషన్ ఎలా చేసుకుంటానండి, మీకు అప్పులు ఉన్నాయా, మీకు బాధలు ఉన్నాయా, మీకు కష్టాలు ఉన్నాయా, అయితే రండి అంటూ ఆ పోస్టులు వినా విధంగా స్వార్థ ప్రకటించారు. లేదు, ఈ జీవితకాలం మట్టిగా మనం క్రీస్తుని నిరీక్షిస్తే మనుషులు అందక్కడ అంటే మనం దౌర్భాగ్యులమని అక్కడ వాక్యం స్పష్టంగా బోధిస్తున్నప్పటికీ ఒక తప్పుడు స్వార్థ ద్వారా వీళ్ళు జనాన్ని రప్పించుకుంటారు. పునాదులు పాడైపోయిన తర్వాత నీతిమంతులు ఏం చేస్తారండి? కాబట్టి ఫౌండేషన్ సరిగా లేనప్పుడు ఎంతమంది వెళ్తే ఏం లాభం? ఈ ఈ బహిరంగ సభల ద్వారా వీళ్ళు దేవుని నామం దూషింపడానికి కారణమవుతున్నారండి. ఒకవైపు స్వస్థతల పేరిట బెల్లంపల్లి ప్రవీణ్, డ్రామా తేజ ఇలాంటి వాళ్ళు చేసే ఈ యొక్క డ్రామాల వల్ల క్రైస్తవాన్ని ఎంతగా ట్రోల్ చేస్తున్నారండి ఇతర మతస్థులు. అది మనకు కనబడుతూనే ఉంది. ఆ సాక్ష్యాలు ఇవన్నీ ఎలా ట్రోల్ చేస్తున్నా చూస్తూ ఉన్నాం. మరొక వైపు వర్షిప్ అనే పేరుతో ఈ రాజప్రకాష్ పాల్, ఇద్దరికి వాక్యం గురించి అవగాహన ఉండదు. వీరి వల్ల దేవునామం దూషింపడుతుంది. మరొక వైపు ఈ చిట్టిల సతీష్ కల్వరి మహోత్సవం అంటూ అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? మొదట ఆయన ఈ 3 రోజులు ఎలా ఉంటుందో ఒక జనరల్గా సంవత్సరాల తరబడి చూస్తున్నాడు కాబట్టి స్పాన్సర్ మీటింగ్ ఉంది అనేసి ముందు రండి కలుద్దాం అనేసి పిలుస్తాడు. వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉంటాడు. ఒక అర్ధగంట సేపు ఆ ప్రోగ్రాం పెడతాడు. ప్రతి మీటింగ్కి ముందు డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కల్వర్ టెంపుల్ గురించి ప్రమోషన్ ఉంటుంది. 25 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు కొన్ని లక్షల మంది మెంబర్స్ అంటూ డైలాగులు, భయంకరమైన డైలాగులు వేస్తాయి. ఈయనగా ఇది సతీష్ గొప్పతనం కాదు, దేవుడు అంటుంటారు. కానీ మొత్తం సెల్ఫ్ బోస్టింగ్ అనేది భయంకరంగా ఉంటుంది. ఆ ప్రమోషన్స్, దేవుడిని ఆశ్రయించాడు, కొన్ని లక్షల మంది వస్తున్నారు, ఇవన్నీ బాగా ఎందుకు చెప్తారంటే జనాల మనసులో ఇది దేవుడు లేకుండా ఇంత గొప్ప సేవ జరగదు, గొప్ప సేవ అనేది వాళ్ళ దృష్టిలో అది జరగదు అనేసి ఇతరులు అనుకొని డబ్బులు ఇవ్వాలనేసి ఆ మానిపులేషన్ భయంకరంగా చేస్తారు. ఫస్ట్ డే కొన్ని పిట్టకథలు చెప్తాడు. దాంట్లో నుంచి ప్రతి పిట్టకథలో ఆల్మోస్ట్ అనేక పిట్టకథలలో మీరు డబ్బులు ఇస్తే మీకు ఆశీర్వాదం అని డబ్బు అనేది దానికి ముడిపెట్టి ఉంటుందండి. ఇక ఆయన అది స్ట్రాటజీ అయింది. 3 రోజులు జనరల్గా 4 రోజులు పెడతాడు. ఈసారి 3 రోజులు పెట్టాడు కాబట్టి టార్గెట్ తొందరగా రీచ్ అవ్వాలి కాబట్టి డబ్బుల కోసం ఇంకా భయంకరంగా మ్యానిపులేషన్ చేస్తాడు. ఫస్ట్ డే కానుకలు పడతారు. సెకండ్ డే మీ కానుకలు కాదు ముఖ్యం, మీ హృదయాలు ముఖ్యం, ఆ డైలాగ్ కూడా భయంకరంగా చేస్తారు. సెకండ్ డే ఇప్పుడు కాకినాడలో చాలా కాలం తర్వాత పెట్టాం, ఇదే మళ్ళీ వస్తాం కాబట్టి నేను మీ ఇంటికి వస్తే ఎంత కానుకిస్తో ఆ కానుక తీసుకొని రండి అంటూ ఒక ఎమోషనల్ గేమ్ అక్కడ ప్లే చేస్తాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మదిరాలు కూడా ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు ఆమె హిందూ, ఆ గ్రౌండ్ ఇచ్చిన ఆమె ఉచితంగా ఇచ్చింది. ఆమె ముందు అసలు ఎంత దరిద్రంగా అడుక్కుంటున్నంటే వాళ్ళు చూసినప్పుడు ఈ విధంగా క్రైస్తవం దోచుకుంటున్నారు వీళ్ళు, ఇలా దోచుకోవడం కొరకు మత మార్పిడి చేస్తున్నారని అసలు అంటే వాళ్ళకి సువార్తను తప్పుగా తీసుకోవడానికి కారణం అవుతుంది. అరే నా వల్ల దేవునామం దూషింపడుతుంది. ప్రతి మీటింగ్ అప్పుడండి ఇగో ఇంత ఖర్చు అయింది, 2 లక్షలు కావాలి, మనిషికి 1000 తీసుకురా, 2000 తీసుకుని అడుక్కుంటారు. అరే పబ్లిక్గా మీటింగ్స్ పెట్టినప్పుడు అడుక్కోవడం మంచి కాదు. ఇప్పుడు 1,00,000 మంది వస్తారని చెప్తాను, మనిషికి 20 రూపాయలు తీసుకున్నా కానీ 20 లక్షలు అవుతాయి. అక్కడ డబ్బులు అడగను, 20 లక్షలతో ఖర్చు పెడితే అసలు అలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ డబ్బులు కావాలి. ఉంది కదండి ఒక సామెత, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, అలాగా ఎటు వెళ్ళగానే ఇద్దరికి డబ్బులు కావాలి. సో ఆ విధంగా దేవుని నామం దుష్మడానికి కారణమవుతారు ఆయన. సో అనేక పిట్టకథలు చెప్తారు. అంటే వాక్యం తీసుకొని వాక్యం చెప్తూ నటిస్తూ అన్ని కొన్ని కలిపి చెరుపుతూ ఆయన లక్ష్యం డబ్బులు సంపాదించాలి కాబట్టి మళ్ళీ వాళ్ళని తెలివిగా డబ్బు పెడతారు. 2వ రోజు. 3వ రోజుకి నిలువు దోపిడిగా జనరల్గా చెప్పారు కదా 4 రోజులు పెడతారు. ఈసారి 3 రోజులు పెట్టారంటే నిలువు దోపిడి 3 రోజులు ఉంటుంది. అప్పుడు టిఎల్ ఆస్బన్ అనే ఒక ఆయన అబద్ధ ప్రవక్తని ఆయన మీటింగ్ వెళ్ళాను, నా దగ్గర ఉన్నది మొత్తం చేశాను, నన్ను దేవుడు గొప్పగా ఆశ్రయించాడు కాబట్టి మీ దగ్గర కూడా ఉన్నది మొత్తం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు, అదొక స్టోరీ చెప్తాడు. ఈ 3 రోజులు అలా పిట్టకథలు చెప్తూ రెండో రోజే చెప్తారు. ఇప్పుడు 3 రోజులు కాబట్టి మనకి ఇంత ఖర్చు అయ్యి, మొదటి రోజు కానుకలు వచ్చాయి, 2వ రోజు ఇంత, ఇక ఇదే అండి ఇక ఈ గోల, కానుకలు ఇంతనే ఇంకా డబ్బులు కావాలి, మనిషికి ఎంత తీసుకురనేసి అక్కడ అడుక్కుంటాడు. 3వ రోజు నిలువు దోపిడి వాళ్ళని భయంకరంగా దోచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూసేవారందరూ సువార్తని, ఇలాంటి వాళ్ళు సువార్త తప్పుగా బోధిస్తున్నారు.
స్వార్థకు అడ్డుగా ఉన్నారు, వీరి వల్ల దేవుని నామం దూషింపబడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంటుందండి. మరలా ఈ 3 రోజుల్లో మరలా మీ మందిరాల కాన్సెప్ట్ తీసుకొచ్చి మేము అక్కడ తాడపల్లి కూడా మందిరం కడుతుంది, దానికి డబ్బులు ఇవ్వని అడుక్కుంటాడు. మీరు దేవుని ఇల్లు కడితే మీ దేవుడు మీ ఇల్లు కడితే ఆ మానిపులేషన్ ఉంటుంది. అన్ని మానిపులేషన్స్ అండి. ఈ విధంగా డబ్బులు కావాలి, వాక్యాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. ఈ కొండగొర్రెలకు వాక్యం పట్ల జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళు దేవుని గొర్రెలు కాదు, కొండగొర్రెలు కాబట్టి వాక్యం పట్ల జ్ఞానం లేదు కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకుల చేతిలో పడి మోసపోతుంటారు. చాలా బాధకరం. ఎందుకంటే ఈ బహిరంగ సభలు పెడితే దేవునామం దూషమైన కారణం అవుతుంది. అప్పట్లో డీజెస్ దినకం చేసేవాడు, గుంపులో ఉన్న పేరు పెట్టి పిలవడాలు, అదేవిధంగా స్కీమ్లో జాయిన్ చేసి డబ్బులు అడుక్కోవడాలు, ఇక్కడ చిట్టీల సతీష్. సో సమస్య ఎక్కడ వస్తుంటే జనాలు వాక్యం చదవట్లేదు, వాక్యాన్ని ధరించట్లేదు, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఒక ఎమోషన్స్ బట్టి, ఫీలింగ్స్ బట్టి ఆయన దగ్గర లక్షల మంది వెళ్తున్నాడు. ఆయన దగ్గర అంటే ఇతర మతాల్లో ఉన్న ప్రమాణికాలను ఇక్కడ కూడా తీసుకొచ్చేసి ఆ ప్రమాణికాలు పెడుతూ వీళ్ళు మోసం చేసుకుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని నామం దూషింపబడుతుంది, సువార్తకు అడ్డుగా ఉన్నారు, సువార్త నిధులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ బహిరంగ సభల ద్వారా సువార్త ప్రకటించబడడం కాకుండా సువార్త తప్పుగా ప్రకటించబడుతుంది. అప్పుడు నిజంగా సువార్త ప్రకటించే వరకు ఎంత కష్టమవుతుందంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్తున్న వాళ్ళు కాకినాడ ప్రజలు, మీరు కొంతమంది చెప్పినా వినకుండా వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినవన్నీ వాక్య పిల్లల్లో పరిశీలించండి. కనీసం ఈ వీడియో కాల్ చూసేసి ఈసారి డబ్బులు అడగకుండా ఉంటే అది చాలా మంచి విషయం. కానీ ఐ డోంట్ థింక్ దే వుడ్ డూ దట్. కానీ వెళ్ళే వాళ్ళు మీరు ఒకసారి వాక్య పిల్లలు పరిశీలించండి. మోసపోకండి. యేసు ప్రభు పదే చెప్పాడు, మోసపోకండి, ఇరుగు మార్గాన్ని ప్రవేశించబట్టి ప్రతిదీ వాక్య పిల్లల్లో పరిశీలించడం, అలా ఉన్నాయో లేవో అని చూడడం. కానీ మీరు గుడ్డిగా వెళ్ళి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇది మీ ఆత్మలకు సంబంధించి కాబట్టి జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి వాక్య పిల్లల్లో.